ఫేస్ ద బుక్ 2.0కి స్వాగతం సుస్వాగతం. తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఫిక్షన్ కావచ్చు, నాన్ ఫిక్షన్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కావచ్చు. మన జీవితాలని ప్రభావితం చేసే, మన జీవితాలను అందంగా మలుచుకునేందుకు వీలైన పుస్తకాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఫేస్ ద బుక్ 2.0 యొక్క ఉద్దేశం. ఇవాళ నేను ఏ పుస్తకంతో మీ ముందుకు వచ్చాను అంటే, పుస్తకం టైటిల్ నేను, రాసిన వారు బ్రహ్మానందం. ఒక కమెడియన్గా, సినిమా ఆర్టిస్ట్గా అనేక రూపాలలో ఒక పద్మశ్రీ అందుకున్న, అవార్డులు ఎన్నో పొందిన, స్వర్ణ కంకణాలు ఎన్నో పొందిన, పూలాభిషేకాలు పొందిన, స్వర్ణాభిషేకాలు కూడా పొందిన, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టిన, ఇది అది అని కాకుండా ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత స్థాయికి వెళ్ళొచ్చో అంత స్థాయికి వెళ్ళిన ఒక వ్యక్తిగా, సక్సెస్ఫుల్ పర్సన్గా, ఆర్టిస్ట్గా, కమెడియన్గా మనందరినీ నవ్వుల్లో ముంచెత్తిన బ్రహ్మానందం గారి ఆత్మకథ లాంటిది. లాంటి అని ఎందుకన్నానంటే, సాధారణంగా ఆత్మకథలు అనేసరికి మనకి డేట్లు, పర్సన్స్, ఇన్సిడెంట్స్, పలానా రోజున ఏం జరిగిందంటే, ఆ పలానా రోజు నుంచి ఈ పలానా రోజు ఏం జరిగిందంటే అంటూ మనకి ఏదో తారీఖులు, దస్తావేజులు, ఇది కాదు ఈ చరిత్రగర్థం అంటాడు శ్రీశ్రీ. అలా ఒక బయోగ్రఫికల్గా, ఒక క్రానలాజికల్గా, ఒక డైరీలా అనిపిస్తాయి. తప్పేగా, ఒక్కొక్క రచన శైలి అలాంటిది. ఇప్పుడు నేను ఒక ఆత్మకథ ఒక ఆయనది రాస్తున్నాను, మా గురువుగారిది, అది ఆ తరహాదే. కానీ ఈ పుస్తకం యొక్క బ్యూటీ ఏంటంటే, ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ ఈజీగా చదువుకోవచ్చు. ఏ చాప్టర్ని ర్యాండమ్గా ఒకటి ఓపెన్ చేసి ఆ ర్యాండమ్గా ఉన్న పుస్తకంలోని ఒక చాప్టర్ని కావాలంటే చదువుకోవచ్చు. దాని ముందుది, దాని తర్వాతది చదవకపోయినా ఈ ఒక ఎపిసోడ్ మాత్రమే అర్థమయ్యేలా రాయడం, అంత మాత్రమే కాదు. ఎలాగూ రాసింది బ్రహ్మానందం గారు కదా, కాబట్టి వద్దన్నా అందులో చిన్న చమత్కారం, ఒక చిన్న చొరక, ఎవరికి ఎక్కడ వెయ్యాలో ఆయన స్టైల్లో చిన్న చిన్న చొరకలు కూడా వేసిన తీరు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక చిన్న హాస్య గుళిక. అంత మాత్రమే కాదు, రాసింది బ్రహ్మానందం గారు కదా, ఒక రచనా శైలి. సాధారణంగా పారాగ్రాఫ్లుగా ఉంటాయి పుస్తకాలు, లేదు కవితాత్మకంగా కూడా ఆత్మకథలు రాసుకోవచ్చు. గుర్రం జాషువా గారు తన ఆత్మకథని నా కథ అనే పేరుతోటి పద్యాల రూపంలో రాశారు, కాబట్టి రాయొచ్చు. కానీ ఈయన వచన కవిత్వంగా అనిపించే, పేరాలుగా కాకుండా వాక్యాల్ని విడగొట్టి పైనో వాక్యం కిందనో వాక్యంలా రాసే శైలిలో ఒక పొయిటిక్ ప్రోజ్ అంటాం, అలా రాసిన తీరు మనకి పుస్తకంలో కనిపిస్తుంది. అదొక చిన్న అందాన్ని ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు. నాకు తెలిసినంత వరకు ఒక కవితాత్మకమైన బ్యూటీ అని, ఒక వచనాత్మకమైన శైలి అని, ఒక మహా గొప్ప వ్యక్తి రాశారు కాబట్టని, ఇన్ని కారణాల కన్నా ఈ పుస్తకం చదవాలి, ఈ ఆత్మకథ చదవాలి అనడానికి ఉన్న బేసిక్ రీజన్ ఏంటి అంటే, మన జీవితం తాలూకు తాత్వికత, ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ అంటాం, అది ఈ పుస్తకం చాలా అందంగా ఇస్తుంది. మామూలుగా మనకి ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాల్లోనో, ఏ గరుడ పురాణాలో మరొకటో పురాణాలో చదువుతున్నప్పుడో, భగవద్గీత చదువుతున్నప్పుడో కలిగే ఒకనొక తాత్విక కోణం ఉంటుంది కదా, అది చాలా సింపుల్గా ఒక జీవితంలో జరిగిన తాలూకు సంఘటనలన్నింటినీ మన ముందు అలాగా పెట్టి వాటిల్లోంచి ఒక అల్లికలు ఇచ్చి, ఇదిగో ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ సంఘటన ఎలా జరిగింది, ఇది జరగడం వెనకాల ఇది కారణము అని చెప్పి మన జీవితంలో చిన్న ఆత్మవిశ్వాసపు పొరని, మన జీవితంలో ఏదో తెలియని ఒక తాత్విక కోణాన్ని, మనకి తలపొగరు రాకుండా ఉండే, తల దించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే, రెండింటికి మధ్యగా ఉండే ఒక ఆత్మ నిగ్రహాన్ని, ఆత్మ గౌరవాన్ని అందించే, అలానే మళ్ళీ ఏవో లాంగ్ పేరాలు, లాంగ్ పద్యాలు, శ్లోకాలు ఏమీ ఉండవు. నాకు అందుకని ఈ పుస్తకం నచ్చింది. ఈ పుస్తకంలో ఉన్న అంశాలని చాలా సింపుల్గా, అందంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకంలో నవ్వు పుట్టుక యొక్క నక్షత్రము, నా పుట్టుక యొక్క నక్షత్రము ఒకటేనేమో అంటారు ఆయన. అంత మాత్రమే కాదు, నేను జీవితంలో ఎన్ని సంఘర్షణను అనుభవించానో, ఎన్ని సమస్యల్ని అధిగమించానో,
ఎన్ని పోరాటాలు చేశానో, ఎన్ని కష్టాలని చవి చూశానో వాటన్నింటినీ మీ ముందు పెట్టడం ద్వారా ఒక వ్యక్తి ఎదగడం వెనకాల ఇంత పునాది ఉంటుంది, ఇంత గాథ ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని చాలా చక్కగా చెప్పారు. నవ్వు పుట్టడం కన్నా ముందు మా ఇంట్లో పేదరికం పుట్టింది అన్నారు ఆయన. అత్యంత దిగువ మధ్యతరగతి జీవితంలో పుట్టిన వ్యక్తి బ్రహ్మానందం. 8 మంది సంతానంతో కూడిన ఒక కుటుంబం, తండ్రి వడ్రంగి పని, అత్యంత పేదరికం. ఎంత పేదరికం అంటే చెరిగిన నిక్కరు కట్టుకున్న నా పసితనం అంటారాయన. స్కూల్కి వెళ్ళినప్పుడు 8వ తరగతిలోనో 7వ తరగతిలోనో నిక్కరు చెరిగిపోతే ఫ్రెండ్స్ అందరూ చేసే చిన్న చిన్న టీజింగ్లోంచి వచ్చే బాధ. అంత మాత్రమే కాదు, దీపావళి పేదవాళ్ల పండగ కాదు, పెద్దవాళ్ల పండగ. దీపావళి అనగానే నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు అందరికీ కూడా, నాకు కూడా గుర్తు, మనం చిన్నప్పుడు అన్ని పండగల్ని పక్కన పెట్టి దీపావళి దగ్గర వచ్చేసరికి మాత్రం ఒక సంబరాన్ని కోరుకుంటాం. ఆ సంబురాన్ని మిస్ అయితే చాలా బాధపడతాం. టపాసులు, మతాపులు, చిచ్చుబుడ్లు, అబ్బా ఇది అది అని. అలా తన తండ్రిని నాకు ఇవాళ దీపావళి లేదా అని అడిగిన పసివాడి యొక్క ఆర్ద్ర హృదయం, అందులోంచి వచ్చిన కన్నీటి పొర, తండ్రి వడ్రంగి పని ఎవరింట్లో చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి, అంటే బ్రహ్మానందాన్ని తీసుకెళ్ళి, మా అబ్బాయికి ఏమైనా టపాసులు లాంటివి కొనాలనుకుంటున్నాను, డబ్బులు ఇస్తారా అని అడిగిన వైనం, అందులోంచి వచ్చిన ఒక చిన్న ఒక తాత్విక పొర, ఇవన్నీ చదివితే బిట్వీన్ ద లైన్స్ అంటాం. వాటి వెనకాల ఉన్న వాటిని అర్థం చేసుకోవడంలో మాత్రమే ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇందులో ఉన్న మరొకటి ఏంటంటే, అన్నం తిన్నందుకు అమ్మ కొట్టింది అని ఒక వాక్యం ఉంది. అదేంటిది? అన్నం తింటే అమ్మ కొట్టకూడదు కదా, కానీ కొట్టిందట. ఎందుకంటే ఇంట్లో అన్నం లేదేమో అని బ్రహ్మానందం అనుకున్నప్పుడు, బాలుడైన బ్రహ్మానందం అనుకున్నప్పుడు, పసివాడైన బ్రహ్మానందం అనుకున్నప్పుడు పక్కింటికి వెళ్ళి, పక్కింట్లో ఉన్నది కూడా పిన్నే, ఆ ఇంటికి వెళ్ళి అన్నం తిన్నందుకు, మన ఇంట్లో అన్నం లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళి చేయి చేస్తావా అని చేతి మీదే దెబ్బలు కొట్టిన అమ్మ. దాని అర్థం ఎప్పుడైనా జీవితంలో డబ్బులు లేకపోయినా, వైఫల్యాలు ఉన్నా, హిట్లు లేకపోయినా, ఫెయిల్యూర్స్ ఉన్నా, బాధలు ఉన్నా, ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గించుకోకు, ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టద్దు, వెన్నెముకను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనూ ఇంకో చోటనో పెట్టద్దు అని చెప్పే ఒకనొక ఆ ఇన్సిడెంట్లోంచి నన్ను మా అమ్మ నాకు నేర్పిన జీవిత పాఠం ఇది అనేది. అది కదా ఆత్మకథ లేక సారం. అందుకదా మనం చార్లీ చాప్లిన్ ఆత్మకథ చదివినా, మరొకరి ఆత్మకథ చదివినా వారి జీవిత సారం నుంచి మనం కదా నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయని చెప్పేందుకు. అంత మాత్రమే కాదు, బ్రహ్మానందం కదా, నవ్వుతారు కదా, నవ్విస్తారు కదా, అందులో అప్పుడప్పుడు నవ్వించే ఇన్సిడెంట్స్ని చాలా అందంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓసారి అంటే వాళ్ళ నాన్న ఈయన కలిసి ఒక రోడ్డు మీద వెళ్తుంటే పక్కన చెప్పుల షాప్. ఇప్పుడు ఆ చెప్పుల షాపులోనే చెప్పులు కొనాలి, కొనిపించుకోవాలనేది కుర్ర బ్రహ్మానందం యొక్క ఉద్దేశం. కానీ దాన్ని అలా చెప్పలేడు కదా నాన్నకి. అందుకని కాలికి ముళ్ళు గుచ్చుకోకపోయినా, నాన్న కాలికి ముళ్ళు గుచ్చుకుంది అన్నాడట. ఇప్పుడు నాన్న ఏంటి, అరే పాపం మా బంగారు తండ్రికి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందా, అయితే పని చేద్దామని చెప్పి చెప్పుల షాప్లో చెప్పులు కొనాలి. ఇది ప్రోగ్రామ్, స్కీమ్ ఇది. కానీ నాన్న అన్నాడట, ఒక్క జల్లకాయ పీకి ఎక్స్ట్రా చేస్తున్నావారే, నీవు చూసుకుని నడవాలి కానీ కాళ్ళ ముళ్ళు గుచ్చుకుందంటావేంటి అని. అది చాలా సందర్భాన్ని చాలా హాయిగా సునిశ్చితమైన హాస్యంతో చెప్పిన, నాన్న దగ్గర డబ్బులు లేవని తెలుసుకున్న కుర్రాడి బాధ, కొడుక్కి చెప్పులు కూడా కొనిపెట్టలేకపోతున్న నాన్న యొక్క ఆవేదన, వీటన్నింటినీ అనుభవించి అక్కడి నుంచి బయటకు వచ్చి ఎలాగైనా చాలా అందంగా రాస్తారు ఇందులో. చదువు మనిషిని బాగుపరుస్తుంది, చదువు మనిషిని జీవితంలో అడుగులు ముందుకు వేసేలా చేస్తుంది. జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునన్న గురజాడ అప్పారావులాగా చెప్పినట్టుగా ఒక జ్ఞానం అనేది మనిషిని ఎంత బాగా నిలబెడుతుంది అనడానికి నా అత్యద్భుతమైన ఉదాహరణగా చెప్తారు. అందుకని ఎలాగైనా చదువుకోవాలి అంటే స్కూల్ ఫీజు కట్టాలి. అప్పట్లో ఈయన 8, 9 తరగతి ఆ టైంలో చదువుకునేటప్పుడు ఈయన ఫీజు ఎంత అంటే నెలకి 3 రూపాయలు, 3 రూపాయలు మాత్రమే. ఐ థింక్ ఇట్ వాజ్ 1960s ఆ ప్రాంతం ఏంటుంది యాక్చువల్గా.
మనం కూడా డేట్లు చూస్తే ఈయన ఎక్కడ డేట్లో రాయలేదు కాబట్టి నేను పుట్టిన తేదీ ఇది, నేను ఎదిగిన తేదీ ఇది, నేను పలానా స్కూల్లో జాయిన్ అయిన తేదీ ఇది, ఈ తేదీలుగా రాయలేదు. చాలా వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ రైటింగ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ అంటాను నేనైతే. ఇకపై ఎవరైనా ఆటోబయోగ్రఫీలు రాయాలనుకుంటే ఇలాంటి శైలిని కూడా ఎంచుకొచ్చి చాలా సింపుల్గా హాయిగా సరే పక్కన పెడితే అప్పుడు దాని సందర్భంలో 3 రూపాయలు స్కూల్ ఫీజు కూడా కట్టలేని రోజుల్లో రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరో ఒక టెన్నిస్ ఆడుకుంటూ ఉంటే ఆ టెన్నిస్ బాల్ వచ్చి ఇలా బయటపడితే ఈ కుర్ర బ్రహ్మానందం తీసిచ్చాడట. తీసి ఇస్తే దాన్ని పట్టుకుని వాళ్ళు ఎరా నువ్వు రోజు ఇలా ఇవ్వగలవా అన్నమాట. దాని సార్ స్కూల్ అయిపోయిన ఇస్తాను. అయితే అలా టెన్నిస్ బాల్ని రోజు ఇస్తే అతనికి నెలకి 5 రూపాయలు ఏదో శాలరీ ఇలాంటి ఇస్తాము అన్నమాట. వాళ్ళు ఊహించండి, ఆలోచించండి. ఇవాళ మనం అనుకుంటున్న బ్రహ్మానందం ఆ రోజుల్లో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న ఏదో టెన్నిస్ బాల్ని తీసుకొచ్చి ఆ ప్లేయర్స్కి ఇవ్వడం, దాన్ని టెన్నిస్ పికర్స్ అంటారు. అలా ఇచ్చేది 5 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మిగిలితే పుస్తకాలకో పెన్నులకో దేనికో ఉపయోగపడితే 3 రూపాయలేమో ఫీజు కట్టుకోవచ్చు. అక్కడ నుంచి కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా లారీలకేమో పెయింటింగ్లు వేస్తూ అక్కడ ఉన్న కాలేజీలో కొంతమంది లెక్చరర్లు అక్కడ మామూలుగా అయితే సున్నం అనసూయమ్మ ఆవిడ పేరు. ఈవిడ గురించి మళ్ళీ కూడా చెప్పాల్సి వస్తుంది ఇదే ఎపిసోడ్లో నేను. ఆ సున్నం అనసూయమ్మ గారి యొక్క కాలేజీ కొలీగ్స్ ఒక 5-6 అనుకుందాం. వాళ్ళందరూ లేడీస్. అప్పట్లో కొత్తగా లేడీస్ అందరూ కూడా జాబులు చేసే క్రమంలో అందరూ ఒక రూమ్ తీసుకుని ఉంటే ఆ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు రోజు వండుకోవడం కష్టం, సరుకులు తెచ్చుకోవడం కష్టం, కాలేజీలు ప్రాజెక్టులు హడావులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా వర్కర్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రతి శనివారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ సరుకులు కావాలో తెలుసుకొని ఆ సరుకులన్నింటినీ తెచ్చి వాటన్నింటినీ కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చి నెలకి ఏదో కాస్త 30 రూపాయలు 20 రూపాయలు 5 రూపాయలు తీసుకుని రావడం అనే ఒక పరిస్థితి. ఒక వ్యక్తి పేదరికంలో ఆ పేదరికం తాలూకు సుమపరిమళాలను అద్దుకుంటూ ఈయన అది చెప్తారు, నాకు పేదరికం అంటే ఇష్టం, కష్టం అంటే నాకు ప్రాణం. ఆ రోజుల్లో ఆ పేదరికాలే కనుక లేకపోతే, వాటి తాలూకు ఏవైతే కొన్ని పరిమళాలు లేకపోతే, అవి నా జీవితంలో నన్ను ఏమంటారంటే మార్చిన తీరు కనుక లేకపోతే నేను వాళ్ళ ఉండేవాడిని కాదు అనడానికి ప్రతి కష్టం, ప్రతి పేదరికం మనిషిని చేస్తుంది. పుట్టుకతోటే స్పూన్ ఏదో అంటారు, వెండి చెంచాతోటి కనుక పుడితే, సిల్వర్ స్పూన్ తోటి కనుక పుడితే జీవితం తాలూకు అవతలి రంగుని మనం తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. విబ్జియారుగా ఉండే జీవితం తాలూకు అన్ని రంగుల్ని తెలుసుకున్నప్పుడే ఆ జీవితంలో నేను అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ పుస్తకం వెనకాల ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మన జీవితంలో చాలా ఇన్సిడెంట్లు క్యాజువల్గా జరుగుతూ ఉంటాయి. ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి ఒక పేపర్ పెట్టి గత 20 ఏళ్లలో 10 ఏళ్లలో 5 ఏళ్లలో మీ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు రాయండి. రాస్తే మీకు వాటికి ఒక కనెక్షన్ ఉందనే విషయం అర్థమవుతుంది. స్టీవ్ జాబ్స్ చెప్పినట్టుగా కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. జీవితంలోని ఈ కనెక్టింగ్ ద డాట్స్ కనుక మనం అర్థం చేసుకుంటే ప్రతి సంఘటన అది జరగడం వెనకాల ఇంకొకటి ఏదో దానికి కార్యకారణ సంబంధం ఉంటుందని మనకు అర్థమైతే, నేను దాన్ని ఇంకా బాగా అర్థమయ్యేలా చేసేందుకు భగవద్గీత మీద విజయానికి 6వ మెట్టు అని మీకు యండమూరి వీరేంద్రనాథ్ గారు పుస్తకం రాశారు. ఇది రాసేటప్పుడు చాలా ఏళ్ళైంది, నేను లేటెస్ట్గా రాశారు. ఈ పుస్తకాన్ని కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు విపులంగా చెప్పబోతున్నాను. అలా విశ్లేషణ చేసేటప్పుడు మీకు ఇప్పుడు నేను చెబుతున్న ఈ బ్రహ్మానందం గారి ఆత్మకథలో ఉన్న ఈ కనెక్టింగ్ ద డాట్స్ కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం ఎలాగో చెబుతాను. ఈయన ఏమంటారంటే, సార్ నేను నా జీవితంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాని నుంచి నాకు ఏదో ఒక ప్రతిఫలమో ప్రయోజనమో అందింది. సున్నం యోగీశ్వరమ్మ గారు మా స్కూల్లో టీచరు. నేను ఆవిడ బాగా చదువుతున్న విషయం అర్థం చేసుకొని నేను కాలేజీలోకి వెళ్ళాలి అంటే ఆ రోజుల్లో పియూసీ అనేవారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటామని కాస్త అటు ఇటుగా ఆ ఇంటర్మీడియట్లో పియూసీలో జాయిన్ అవ్వాలి అంటే నాకు చేదుడు వాదుడు అయ్యారు. ఆవిడ ఎలా అయ్యారు అంటే, భీమవరంలో వాళ్ళ అన్నయ్య గారైన సున్నం ఆంజనేయులు గారు ఉన్నారు. ఆ ఆంజనేయులు గారు ఆయన ఇంటికి పంపించారు. ఆయన ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా చిన్న ఎపిసోడ్ ఉంటుంది యాక్చువల్గా. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికెట్లు పట్టుకెళ్ళడం మర్చిపోతారు. సున్నం ఆంజనేయులు గారి ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్ అసలు వెళ్ళిందే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతుంది ఈ పదాలు.
ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ అని, ఎస్ఎస్ఎల్సి అని, పియూసీ అని పిలిచేవారు. అలాంటి సందర్భంలో అసలైన సర్టిఫికెట్లే పట్టుకెళ్లకుండా సత్తెనపల్లి నుంచి భీమవరం వెళ్తే ఎలా? వీళ్ళు పుట్టింది గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఆ ప్రాంతాల్లో. ఆఖరి వెళ్ళారు. ఆయన మామూలు తిడతారు, ఎందుకు తింటారు, పైగా 14-15 సంవత్సరాల కుర్రాడు సర్టిఫికెట్లే మర్చిపోతే బాధ్యత లేదనుకుని తిట్టచ్చు, నీకు నిర్లక్ష్యం ఉందని తిట్టచ్చు, నువ్వు మర్చిపోవడం తప్పని తిట్టచ్చు, తిట్టకపోతే జీవితంలో ఎప్పటికీ ఇలా ఉండిపోతామని తిట్టచ్చు. ఏదైనా ఒక మొక్కని బాగా పెంచాలి అంటే దానికి నారు కట్టి, నీరు కట్టి అన్నీ కట్టితే కాదు కదా, దాన్ని కొంచెం అందంగా అమర్చాలి అంటే దాన్ని సాధన చేయించాలి. ఒక సంగీతమో మరొకటో నేర్చుకుంటున్నప్పుడు ఒక గురువు మరొకరో మనల్ని ఒక మాట అంటారు. ఆ మాటకు వస్తే ఐఏఎస్ ఆస్పిరెంట్స్ నేను క్లాసులు చెప్తున్నప్పుడు కూడా మీరు చదవండి, చదవకపోతే అని చెప్తుంటాం. ఇలా పెద్దవాడు చెప్పిన మాటలు ఆ రోజున నన్ను తిట్టారు, కానీ ఆ తిట్టిన తిట్లన్నీ గులకరాళ్ళ లాంటివి, రైలు పట్టాల మీద ఉండే గులకరాళ్ళ లాంటివి. రైలు పట్టాలు పటిష్టంగా ఉండాలంటే ఆ గులకరాళ్లే కావాలి. నా జీవితం అనే రైలు బండి పటిష్టంగా ఉండడానికి ఆ రోజున ఆయన అంత మాత్రమే కాదు, ఎక్కువ మాట కూడా అంటారు, ఆ వ్యక్తి నాకు సహాయం చేయడానికి సిద్ధపడ్డారు. సహాయం చేయబడడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి సహాయం చెయ్యాలి అంటే నేనే నా ప్రవర్తన వల్ల కొద్దిగా దానికి నేను సర్టిఫికెట్లు మర్చిపోవడం అనే దాంతో ఆపాను. మరి సహాయం చెయ్యాలని అర్థించిన నేను నా యొక్క బాధ్యతను విస్మరించినప్పుడు మరి ఆయన ఒక చురక లేకుండా ఎందుకుంటారు? అందుకని ఆ రోజున ఆయన నన్ను విమర్శించిన తర్వాత నేను జీవితంలో ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఎవరైనా నన్ను తిట్టినా, మందలించినా, విమర్శించినా అది నా బాగు కొరకు మాత్రమే అనుకున్న అడుగులు ముందుకు వేశాననే ఒక జీవిత పాఠాన్ని ఒక చిన్న ఏమంటామంటే ఇన్సిడెంట్లో నాకు జరిగింది అని ఈ పుస్తకంలో రాయడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, తన జీవితంలో సున్నం ఆంజనేయులు గారు, ఆయన భార్య శారద గారు, వారి సోదరీమణి సున్నం యోగీశ్వరమ్మ గారు, వారి చెల్లెలు సున్నం అనసూయమ్మ గారు, వీళ్ళందరూ ఈయనకి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక్కడ ఏదో ఒక విధంగా సహాయం చేసిన వారే. అది కూడా కనెక్టింగ్ ద డాట్స్ లాగా అనుకోకుండా, వాళ్ళేమో ఓ రోజు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని వాటి నుంచి మనం బ్రహ్మానందాన్ని అత్యద్భుతులు అనుకోలేదు. తమ జీవితంలో తాము వెళ్తూ చాలా అనుకోకుండా చేసిన సహాయాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మహోన్నతమైన ఉపకారాలయ్యాయి. అందుకని సున్నం అనసూయమ్మ గారి యొక్క భర్త, ఆయనకి 3 చెల్లెళ్ళు. వారిది కూడా కలిగిన కుటుంబం కాదు, పేదరికంలో ఉన్న కుటుంబమే. కానీ ఆ ఫ్యామిలీలో అందరూ గత 5 ఏళ్ళుగానో 6 ఏళ్ళుగానో 10 ఏళ్ళుగానో బ్రహ్మానందానికి సహకరించిన వారు. అలా సహకరించిన సందర్భాల్లో ఈయనకి అత్తిలిలో ఒక మంచి కాలేజీలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడ్డ తర్వాత ఆ అనసూయమ్మ గారు బ్రహ్మానందాన్ని చెప్పారట, మా వారి యొక్క చెల్లెళ్ళల్లో లక్ష్మి ఒక అమ్మాయి ఉందయ్యా, నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అని. మారు మాట లేకుండా, మరి కాదు అని అనకుండా, ఆలోచిస్తాను అని అనకుండా కృతజ్ఞతను చూపించే తరుణం నాకు వచ్చినప్పుడు, నాకు ఎప్పుడో ఎక్కడో ఎవరో చేసిన సహాయం, ఎవరో కూడా కాదు, ఈ అనసూయమ్మ గారే ఒకప్పుడు నాకు మనీ ఆర్డర్లు పంపించారు, ఈ అనసూయమ్మ గారే అక్కయ్య గారే నాకు జీవితంలో తాలూకు ఆంజనేయులు గారిని మరొకరినో పరిచయం చేసి నేను జీవితంలో ఎదగడానికి కారణమయ్యారు. చదువుకున్నప్పుడు ఉపయోగపడ్డారు, జాబు రావడానికి ఉపయోగపడ్డారు, ఒక ఫ్యామిలీ తలా నాకు ఉపయోగపడింది. కాబట్టి అందుకే ఈ పుస్తకంలో తమ తల్లిదండ్రుల తర్వాత ఎవరినైనా ఈయన స్మరించుకున్నారు అంటే జీవితం నేర్పిన తల్లిదండ్రులు అంటూ ఆంజనేయులు గారు నేను శారద గారు చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా తన తల్లి ఏమో లక్ష్మీ నరసమ్మ, తన తండ్రి ఏమో నాగలింగాచారి, వారి తర్వాత వారు కన్న తల్లిదండ్రుల తర్వాత జీవితం నేర్పిన తల్లిదండ్రులు అని ఇందులో రాశారు అంటే మామూలు విషయం కాదు. అక్కడ ఒక మాట అంట, ఇవాళ మన సమాజంలో ఎక్కడో కనుమరుగవుతుంది అనిపిస్తున్న ఒక విలువ ఏమిటి అంటే కృతజ్ఞత చూపకపోవడం. మహాభారతంలో తిక్కనగా రాస్తారు, కృతజ్ఞత చూపించని వాడికి శవాన్ని కుక్కలు కూడా వాసన చూడవు అని. నా మాట కాదు, 96వ పేజీలో ఈయనే రాసిన మాట. కృతజ్ఞత అన్నందుకు నేను చెబుతున్నాను, ఈ విలువల పాఠాన్ని చెబుతున్నది. కాబట్టి విటమిన్ జి అని ఇంగ్లీష్లో పుస్తకం ఉంది, విటమిన్ గ్రాటిట్యూడ్. అంటే మనం ఇవాళ ఏదో అన్ని విటమిన్లు కావాలని కోరుకుంటున్నాం, విటమిన్ ఎం మనీ అయితే మరీ కావాలని కోరుకుంటున్నాం, కానీ గ్రాటిట్యూడ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని. అందుకనే నాకు ఇంకోటి కూడా గుర్తు, శశిధర్ భైరపు అని ఇతను రాసిన ఒక బుక్ పేరే ఎన్ ఔన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని. ఎన్ ఔన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఒక ఔన్స్.
ఈయన తన జీవితంలో కష్టాల్లో విపరీతంగా ఉండిపోయిన రోజుల్లో ఒక 100 రోజులు పెట్టుకుని ఒక్కొక్క రోజు తనకి ఎవరెవరైతే జీవితంలో సహాయం చేశారో వాళ్ళందరిని గురించి రాసుకుంటూ వెళ్తే ఈ బుక్ అయింది. యాక్చువల్గా ఈ పుస్తకం రాసిన తర్వాత నా జీవితంలో నాకు ఆత్మవిశ్వాసం కలిగింది, ఆత్మ న్యూనత నుంచి బయటపడ్డాను, కష్టాల నుంచి బయటపడ్డానని రాశారు. నిజమే, జీవితంలో మనం ద్వేషించే వాళ్ళ గురించి, మనల్ని ఎవరో విమర్శించిన వాళ్ళ గురించి పదే స్మరించుకుంటాం. కానీ నాకు ద్వేషించే వాళ్ళకి ఏం టైం ఇవ్వగలను, ప్రేమించే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను అన్నట్టుగా నిజానికి మన జీవితంలో మనల్ని చేదోడు వాదోడుగా నిలిపినవాడు చాలామంది ఉంటారు. సరే, పెట్టకథ నుంచి మళ్ళీ ఇందులోకి వస్తాను. పాయింట్ అలా ఏంటంటే ఒక లాస్ట్ పాయింట్ చెప్పి దీన్ని ముగిస్తాను. అదేంటంటే బ్రహ్మానందం గారు రాసిన ఆత్మకథలో అడుగడుగున ఏదో ఒక జీవిత సారం, కృతజ్ఞత కావచ్చు, విలువల గురించి కావచ్చు, ఆత్మనిగ్రహం గురించి కావచ్చు, ఆత్మవిశ్వాసం గురించి కావచ్చు, పేదరికం ఎలా ఎంత మనిషిని మనిషిగా మారుస్తుంది లాంటి వాటి గురించి కావచ్చు, ఇంకా అనేక ఆయన మిమిక్రీలో కానీ, హాస్యంలో కానీ, నటనలో కానీ, నాటకాల్లో కానీ ఏ విధంగా తనను తాను తర్ఫీదు చేసుకునే విధానం కావచ్చు, డిగ్రీలో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ లాంటివి తీసుకునే రోజుల్ని ఆ రోజుల్లో ఆయనకు అనుకోకుండా వచ్చినది హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ తెలుగు లిటరేచర్. ఆ రోజుల్లో కనుక నాకు తెలుగు లిటరేచర్నే కనుక నేను తీసుకోకపోతే తెలుగు భాష మీద, డిక్షన్ మీద, ఉచ్చారణ మీద, పదజాలం మీద, పోతన లాంటి కవుల గురించి ఇతర గురించి నాకు తెలిసి ఉండేది కాదు అనడంలో ఉన్న కనెక్టింగ్ ద డాట్స్ మనకి ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు. పెళ్ళైంది, భార్య గర్భం దాల్చింది, కానీ అబార్షణైంది, బాధేసింది. రెండోసారి మళ్ళీ ఏడాదికో 2 ఏళ్లకో భార్య గర్భం దాల్చింది, మళ్ళీ అబార్షన్ అయింది. బ్రహ్మానందంగా అందరికీ స్టేజ్ మీద నవ్వులు పువ్వులు పంచుతున్న బ్రహ్మానందం భార్య 2 సార్లు అబార్షన్ అయితే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని 3వసారి మళ్ళీ ఆవిడ కన్సీవ్ అయినప్పుడు, ఈసారి ఎక్కడో అత్తిరిలోనో మరో చోట ఉంటే ఏమో అని హైదరాబాదులో ఆమె యొక్క బ్రదర్ ఇంట్లో ఆమెను పెట్టడం జరిగింది. అలా ఒక 3 నెలల పాటు హైదరాబాదు అత్తిలి వెళ్తూ వస్తూ, కాలేజీలో జాబు చేస్తూ ఉన్న తరుణంలో ఎలాగూ హైదరాబాద్లో ఒక 1 మంత్ అయినా ఉండాల్సిన పరిస్థితి మినిమం ఉన్న రోజుల్లో భార్యలో పక్కన హాస్పిటల్ తీసుకురావడం, ఖాళీ సమయాల్లో ఈయన ఉన్నది ఆ రోజుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో, అక్కడ ఆర్టీసీ వారికి సంబంధించిన పిఆర్ఓగా పనిచేస్తున్న ఆదివిష్ణు అంటే తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప రచయిత, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనతో ముచ్చటించడం సరదాగా. ఆయనేమో దూరదర్శన్లో ఉన్న శశిధర్ గారిని పరిచయం చేయడం, దూరదర్శన్లో ఈ యొక్క బ్రహ్మానందం ఒక ఎపిసోడ్ని అక్కడ సరదాగా టెలికాస్ట్ చేయడం, ఆ తర్వాత జంధ్యాల గారితో పరిచయం, ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారితో పరిచయం, అందులో భాగంగానే వేజల సత్యనారాయణ గారితో పరిచయం, అందులోంచి మళ్ళీ రామానాయుడు గారితో పరిచయం, అక్కడి నుంచి చిరంజీవి గారితో పరిచయం. ఆ తర్వాత చెప్పక్కర్లేదు, ఇవాళ మనం తెలుగులో ఉన్న అత్యద్భుతమైన సినిమాలలో, తెలుగు మాత్రమే కదా అన్ని భాషల్లో సినిమాలలో, హిందీ లాంటి భాషల్లో అమితాబ్ బచ్చన్ లాంటి వారి సరసన నటించిన బ్రహ్మానందాన్ని మనం చూస్తాం. కానీ ఆయన ఏమంటారంటే, నా భార్యకి 2 సార్లు గర్భం పోయినప్పుడు నేనంత బాధపడ్డాను, దాని వెనకాల కూడా వెంకటేశ్వరుడి లేలే ఉందేమో అనిపిస్తుంది. 2 సార్లు గర్భం పోయిన నా భార్యను తీసుకుని నేను హైదరాబాద్ వెళ్ళడానికి కారణం అబార్షన్లే కదా. అలా నేను వెళ్ళినప్పుడు అక్కడ వీరు ఆదివిష్ణు గారు కానీ మరొకరు కానీ పరిచయం కావడం మొదలుకొని ఇదంతా దైవకృప అందామా, నేచర్స్ కాన్స్పిరసీ అందామా, మరొకటి అందామా, ఏది అన్నా ఒకటి మాత్రం నిజం, మనకన్నా ప్రకృతి, మనకన్నా జీవితం చాలా పెద్ద కాన్వాస్ కలిగింది. జీవితంలో వచ్చిన ప్రతి దాన్ని ఎంచుకుందాం, స్వీకరిద్దాం. ఆట స్థలాన్ని మార్చాలని అనుకోవద్దు, యుద్ధ రంగాన్ని మార్చాలని అనుకోవద్దు. వచ్చిన వాటిని స్వీకరించి వాటిని మరింతగా నాణ్యమైనవి ఎలా మలుచుకోవాలి అనే పాయింట్. జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన వెనకాల ఏదో ఒక పరమార్థం, ప్రయోజనం ఉండి తీరుతుంది అని ఆయన చెప్పిన విధానం. అందుకే దాన్ని చెప్పాను కదా మీకు, ఈ పుస్తకం ఆత్మకథలా అనిపించే, ఒక ఫిలసాఫికల్ నోట్లా అనిపించే, ఒక వ్యక్తిత్వ వికాస, జీవన వికాస గ్రంథంగా అనిపించే, హాయిగా సరళమైన శైలిలో
పుస్తకాన్ని ప్రేమించే వాళ్ళు సరదాగా ఒక ప్రియురాలితో ఒక సాయంత్రం పూట గడిపినంత హాయిగా అనిపించే 400-300 పేజీల పుస్తకం అప్పుడే అయిపోయిందా అనిపించే శైలిలో హ్యాట్స్ ఆఫ్ టు బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక అత్యద్భుతమైన పుస్తకాన్ని చదివే అవకాశం మనకు కలిగింది. మరొక ఎపిసోడ్లో మరొక పుస్తకంతో నేను మీ ముందుకు రాబోతున్నాను. జీవితంలో పుస్తకాలని ప్రేమిద్దాం, అక్షరాల్ని ఆశీర్వచనాలుగా తీసుకుందాం, అక్షంతలుగా తీసుకుందాం, ఆత్మవిశ్వాసపు ఆయుధాలుగా తీసుకుందాం. పుస్తకాలను నమ్మిన వ్యక్తిగా, చదివిన వ్యక్తిగా, జీవిత సారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను చదివిన పుస్తకాలని మీకు పరిచయం చేయడంలో భాగంగా అడుగులు ముందుకేద్దాం. ఫేస్ ద బుక్ 2.0లో పుస్తకాలని కొని చదువుదాం, చదువుకొని ఆచరిద్దాం, ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో మరో బుక్తో